నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారగా వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కడెం ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడి వరద పరిస్థితి, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడానికి మేమందరం రావడం జరిగింది. వరద నీటి ప్రవాహం అంచనా వేయడం, తర్వాత దీనికి సంబంధించిన సహాయక చర్యలు ఎట్లా చేపట్టాలి అనేది, తర్వాత ఏ రకమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చాలా హెవీ రైన్ ఉంది. దీనికి సంబంధించి 6 గేట్స్ లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు. ఈవినింగ్ వరకు కూడా ఇన్ఫ్లో ఇంకా పెరుగుతుంది, వేరే గేట్స్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అన్నెసరీగా బయటకు రావద్దు. అలాగే ఇక్కడ ఎవరైతే ఫిషర్మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా హెవీ వాటర్ ఫ్లో ఉంది, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను.